హలో వెల్కమ్ టు జీవర్ ట్రిక్ టాక్స్. మ్యాచ్ నెంబర్ 7 వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ సిఎస్కే మధ్యన చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరిగింది. పంజాబ్ ఈజీ వికెట్ సాధించింది. దిస్ ఈజ్ 8th టైం చపాక్లో పంజాబ్కి హైయెస్ట్ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది చెన్నైలో. ఎందుకంటే చెన్నై మీద గెలవడం అనేది అంత ఈజీ కాదు. చెన్నైకి కంచుకోట లాంటి చపాక్లో ఇప్పుడు బీటలు వాడుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ధోని ఆబ్సెన్స్లో అది క్లియర్గా ఇంకా కనిపిస్తుంది. రీసెంట్ ఆఫ్ టైం పంజాబ్ ఎక్కువగా చెన్నై మీద గెలుస్తూ వస్తుంది. మళ్ళీ అదొకసారి అదే ప్రూవ్ అయింది. ఇక్కడ హైయెస్ట్ చెన్నై మీద గెలిచింది ముంబై 23 టైమ్స్. నౌ సెకండ్ ప్లేస్లో ఉన్న ఆర్సీబీని 16ని దాటి ఇప్పుడు 17 విజయాలు నమోదు చేసింది పంజాబ్ చెన్నైపై. మోస్ట్ కన్సిస్టెంట్ టీం అయిన చెన్నైపై ఇన్ని విజయాలు అనేది గొప్ప పంజాబ్కి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫస్ట్ బాల్ తీసుకున్నాడు. టీం అన్చేంజ్డ్. లాస్ట్ ఏదైతే బరిలో దిగిందో మళ్ళీ అదే టీంతో బరిలో దిగారు వాళ్ళు. చెన్నై మాత్రం ఒక మార్పు చేసింది. మద్దు షాట్ ప్లేస్లో ప్రశాంత్ వీర్ని డెబ్యూ చేయించింది. ఆప్షన్లో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ప్రశాంత్ వీర్ని బరిలో దించింది. ఇంకా ఓపెనర్గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, వరల్డ్ కప్ సూపర్ హీరో సంజు శాంసన్ బరిలో దిగారు. యాజ్ యూజువల్గా సంజు శాంసన్ ఒక బౌండరీ మాత్రమే కొట్టి మరోసారి లేజీ షాట్ కీపర్ క్యాచ్ ఇచ్చాడు ప్రభు సిమ్రాన్కి. వరల్డ్ కప్లో కూడా ఫస్ట్లో అదే పర్ఫార్మెన్స్తో ఉంటుండే, దాన్ని సరిదిద్దుకొని లాస్ట్ 3 మ్యాచెస్ అద్భుతంగా ఆడి టీమిండియా కప్ గెలిపించిన సంజు శాంసన్ మళ్ళీ ఇక్కడ 2 మ్యాచ్లు కూడా చెన్నైకి ఆడిన 2 మ్యాచ్లు కూడా పాత సంజు శాంసన్ని గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ నిర్లక్ష్యంగా ఆడుతున్నాడు. అది సరి చేసుకుంటే బెటర్గా ఉంటుంది తనకు కానీ చెన్నైకి కానీ. ఎందుకంటే ఇప్పుడు తనే సీనియర్ చెన్నైలో. ధోని ఆబ్సెన్సీలో మంచిగా ఆడాల్సిన బాధ్యత తన మీద ఉంది. టీంకి గొప్పగా రాణించి ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఖచ్చితంగా సంజు శాంసన్పై ఉంది. వికెట్ కీపర్గా యాజ్ ఎ బ్యాట్స్మెన్గా అండ్ సీనియర్ బ్యాట్స్మెన్గా. చూద్దాం ముందు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో. అండ్ నెంబర్ 3లో యంగ్ సెన్సేషన్ అండర్ 19 కెప్టెన్గా టీమిండియాకి టైటిల్ అందించిన ఆయుష్ మాత్రి వచ్చాడు. ఆల్రెడీ తను లాస్ట్ సీజన్లోనే 2-3 మ్యాచ్ల్లో ప్రూవ్ చేసుకున్నాడు తన కేపబిలిటీని. ఇక్కడ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్. కెప్టెన్తో కలిసి ఒక 95 పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. అద్భుతమైన షాట్లతో విరుచుకుపడ్డాడు. 73 రన్స్ 47 బాల్స్, నియర్లీ 170 స్ట్రైక్ రేట్తో 6 బౌండరీస్ అండ్ 5 సిక్సెస్. మంచి టైమింగ్తో షాట్లు కొట్టాడు. 2 క్యాచ్లు డ్రాప్ అయినా కానీ అవి అంత ఈజీ ఏమీ కాదు, అట్లని మరీ హార్డ్గా కాదు, పట్టొచ్చు. కానీ కొంచెం టఫ్ క్యాచెస్ మిస్ అయినాయి. ఇప్పుడు విజయ్ కుమార్ వైశాఖ్ అండ్ శశాంక్ సింగ్ ఇద్దరు మిస్ చేశారు. దాంతో 73 రన్స్ వరకు పోయింది ఆయుష్ మాత్రి స్కోర్. ఆయుష్ మాత్రి సెంచరీ కొడతాననుకుంటే అనూహ్యంగా ఒక అద్భుతమైన క్యాచ్తో చహాల్ షార్ట్ గల్లీలో క్యాచ్ పెట్టి తెరదించాడు ఆయుష్ మాత్రి ఇన్నింగ్స్కి. దెన్ కార్తిక్ శర్మ వచ్చాడు. కార్తిక్ శర్మ 2 మ్యాచ్ల్లో కూడా అంత పెద్దగా ఆకట్టుకున్నది అయితే ఏం లేదు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో 2 బౌండరీలు మంచి కొట్టి క్లాస్ చూపించినా కానీ ఇన్నింగ్స్ సాంతం తను ఆడినంత వరకు అంత కాన్ఫిడెంట్గా అయితే కనిపించలేదు. కెప్టెన్గా ఫెయిల్యూర్, బ్యాట్స్మెన్గా కూడా రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్యూర్గానే ఉన్నాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. మంచి క్యామియో ఇన్నింగ్స్, అద్భుతంగా ఆడాడు. ఉన్నంతసేపు ఫటాఫట్ కొట్టేసి విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో హ్యాట్రిక్ బౌండరీలు, హర్షదీప్ సింగ్ బౌలింగ్లో మరో హ్యాట్రిక్ బౌండరీలు సాధించి అద్భుతంగా తను ఎలా కొట్టాలనుకుంటే అక్కడ కొట్టాడు గ్యాప్స్. బేసిక్గా బ్యాక్ సైడ్ వికెట్ కీపర్ వెనక సైడ్ అద్భుతమైన షాట్లు, మరో సిక్సర్ కూడా కొట్టాడు జేవియర్ బార్ట్లెట్. దాంట్లో మంచి టైమింగ్తో ఉన్నంతసేపు క్యామియో 12 balls 31 runs చేసి అవుట్ అయ్యాడు. తను ఉంటే స్కోరింగ్ కొద్దిగా ఎక్కువ పోయేది. తర్వాత శివం దుబే కూడా మంచి స్ట్రైక్ రేట్తో 27 balls 45 runs చివరి దాకా ఉండి టీంకి మంచి స్కోర్ని అందించాడు. లాస్ట్కి ప్రశాంత్ వీర్తో కలిసి 20 balls 40 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ శివన్ దుబే అండ్ ప్రశాంత్ వీర్. ప్రశాంత్ వీర్ పెద్దగా అలా చేసింది ఏం లేదు, ఒక బౌండరీ తప్పితే తడబడుతూనే ఉంది. ఇద్దరు కూడా కార్తిక్ శర్మ ప్రశాంత్ వీర్ ఇద్దరు కూడా చూస్తానికైతే పెద్దగా రాణించింది అయితే లేదు 2 మ్యాచ్ల్లో. చూడాలి మరి ముందు ఆప్షన్లో పెద్ద మొత్తంతో కొనుగోలు చేసిన వీరిద్దరు యంగ్ ప్లేయర్స్ ఎలా ఆడతారో చూద్దాం. ఇక ఓవరాల్గా 209 బోర్డు మీద పెట్టారు చెన్నై. పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే అందరూ కూడా వెంట్ టు లాట్ ఆఫ్ రన్స్ ఎవ్రీ వన్.
జేవియర్ బార్ట్లెట్, హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్ అండ్ మార్కో యాన్సన్. ఒక యూజీ చహల్ ఒక్కడే మంచిగా బౌల్ చేశాడు టఫ్గా. షోని ఓవర్ వేసి 17 రన్స్ ఇచ్చాడు. విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్స్ తీసి పర్ఫార్మెన్స్ బాగానే చేసినా కానీ మధ్యలో రన్స్ మాత్రం ఇచ్చాడు. ఆఫ్ సైడ్ వైడ్ ఆర్కర్లు మాత్రం అద్భుతంగా వేశాడు విజయ్ కుమార్ వైశాఖ్. లాస్ట్ సీజన్ లాగానే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. డెత్ ఓవర్లో కూడా కొంచెం ఎకనామికల్ చూసుకుంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా 210 చేజింగ్ అంటే అంత ఈజీ ఏం కాదు, కానీ ఓపెనర్లుగా యంగ్ ప్రియాన్స్ ఆర్యా అండ్ ప్రభు సిమ్రన్. ప్రియాన్స్ ఆర్యా ముఖ్యంగా అద్భుతమైన స్టార్ట్ వచ్చి రావడంతోనే ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 4 బౌండరీస్ 5 సిక్సెస్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. 350 స్ట్రైక్ రేట్తో క్యామియో ఇన్నింగ్స్ తను కూడా 39 రన్స్ చేసి టీంకి 4 ఓవర్స్లోనే 60 రన్స్ చేశాడు. పవర్ ప్లేలో ఒకవైపు స్లో అండ్ స్టడీగా ఆడాడు ప్రభు సిమ్రన్ తను ఉన్నంతసేపు. కానీ ప్రియాన్స్ ఆర్యా అన్ఫార్చునేట్ అవుట్ అయినా కానీ ఒక సిక్సర్ కొట్టాడు మ్యాట్ హెండ్రీ దాంట్లో అద్భుతంగా. నెక్స్ట్ బాల్ ఫ్రంట్ వచ్చి కొట్టబోయి బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభు సిమ్రన్ లాస్ట్ మ్యాచ్ హీరో కూపర్ కాన్లీ ఇద్దరు కూడా మరో మంచి పార్ట్నర్షిప్ ఇద్దరి మధ్యలో. ప్రభు సిమ్రన్ ఆఫ్టర్ ప్రియాన్స్ ఆర్యా తర్వాత ప్రభు సిమ్రన్ స్టార్ట్ చేశాడు. కూపర్ కాన్లీ 6 కొట్టకున్నా కానీ 4లతో ఇద్దరు మధ్యలో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. దాంతో ఎలాంటి తడబాటు లేకుండా ఇన్నింగ్స్ సాగింది. దాన్ని ఇద్దరు అవుట్ అయినా కానీ శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేర పెద్దగా పరుగులు చేయకున్నా కానీ శ్రేయస్ అయ్యర్తో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్ మంచి 50 చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. టీంకి విజయాన్ని దగ్గరగా తీసుకొచ్చి అవుట్ అయినా కానీ నెహల్ వదేర, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు అవుట్ అయినా కానీ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ ఎలాంటి టెన్షన్ వాతావరణం లేకుండా కూల్గా ఇంకా 1.2 ఓవర్స్ మిగిలి ఉండగానే చేజిని కంప్లీట్ చేశారు. ఇంకా చెన్నై బౌలింగ్కి వస్తే అందరూ భారీగా పరుగులు ఇచ్చారు. మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ఒక్కరు కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా దిగిన రాహుల్ చహర్. గత మ్యాచ్లో ఎక్కువ పరుగులు చేసిన జేమీ ఓవర్టన్ని కూర్చోబెట్టి మరి ఇంపాక్ట్గా రాహుల్ చహర్ని ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. స్పిన్కి అనుకూలిస్తుంది అనుకున్నారో తెలియదు. జేమీ ఓవర్టన్ బౌలింగ్ బ్యాటింగ్ రెండు మంచిగా చేసినా కానీ తనని బెంచ్కి పరిమితం చేశారు ఈ మ్యాచ్లో. 5 ప్రశాంత్ వీర్ మరి ఆల్రౌండర్ కట్టలా తీసుకున్నా కానీ తనకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. వేసిన 5 బౌలర్లు కూడా అందరూ ఇన్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ ఎకనామికల్లీ చాలా పూర్గా పర్ఫార్మెన్స్ చేశారు. అందుకే పంజాబ్ ఈజీ విక్టరీ సాధించింది. చూస్తుంటే సిఎస్కే పాయింట్స్ టేబుల్లో కేకేఆర్తో పోటీపడి చివరి నుంచి 2 ప్లేస్ల కోసం పోటీ పట్టేట్టుగా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ ఇలానే ఉంటే అదే జరగబోతుంది. చూద్దాం మరి ముందు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుందో చెన్నై. తన మిస్టేక్ని సరిదిద్దుకొని టీంలో ఆయన మార్పులు చేస్తుందా చూడాలి. ఈరోజు డబుల్ హెడ్డర్ ముంబై వర్సెస్ ఢిల్లీలో అండ్ నైట్ గుజరాత్ వర్సెస్ ఆర్ఆర్. 2 ఇంట్రెస్టింగ్ మ్యాచెస్. చూద్దాం ఎలా ఉండబోతుందో ఫైట్. చూస్తూ ఉండండి. అప్పటిదాకా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.